ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. అధికారులు ఎంతగానో కష్టపడి కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించారు. దీంతో విజయవంతంగా బురద తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అందుబాటులోకి వచ్చిన కన్వేయర్ బెల్ట్తో గంటకు 800 టన్నుల బురదను తొలగించనున్నారు. టన్నెల్లో పేరుకుపోయిన మట్టి తరలింపు ప్రక్రియను ప్రారంభించారు. కన్వేయర్ బెల్ట్ ప్రారంభంతో రెస్క్యూ ఆపరేషన్లో పురోగతిని సాధించారు. ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. అధికారులు ఎంతగానో కష్టపడి కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి, ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలు మరింత ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అయితే ఆటంకంగా కొనసాగుతున్నటువంటి పనులు ఈ రోజు నుంచి మరింత వేగవంతంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు అధికారులు అడుగు ముందుకేసిన ఎంతో కష్టపడి కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించి అందుకు సంబంధించి కూడా ముందుకు పనులు తీసుకొచ్చిన పరిస్థితి. ఈ రోజు అయితే ఉదయం నుంచి కూడా కన్వేయర్ బెల్ట్ కు పూర్తిగా మరమ్మతులు నిర్వహించి కన్వేయర్ బెల్ట్ ను పనిచేసే విధంగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఈ కన్వేయర్ బెల్ట్ 800 టన్నుల సామాగ్రిని బయట తరలించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సోలన మార్గంలో చిక్కు ఉన్నటువంటి నిరీక్షించినటువంటి దాదాపు 10,000 క్యూబిక్ మీటర్లకు సంబంధించినటువంటి మట్టిని కూడా తరలించేందుకు ఈ కన్వేయర్ బెల్ట్ ఎంతో ఉపయోగకరంగా మారింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే గంటకు 800 టన్నుల మట్టిని బయటకి సంబంధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ కన్వేయర్ బెల్ట్ ఈ రోజు నుంచి కూడా పనులు ప్రారంభమైనాయి. లోపల పెరిగిపోయినటువంటి సొరంగ మార్గంలో పెరిగిపోయినటువంటి దాదాపు 10,000 క్యూబిక్ మీటర్లకు సంబంధించిన మట్టిని కూడా ఈ కన్వేయర్ బయట పంపించేందుకు మార్గం సులభమైంది. దాదాపు 11 బృందాలతో రెస్క్యూ బృందాలతో ఇప్పటికే ఆపరేషన్ కొనసాగుతున్న కూడా ఈ కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి రావడంతో ఈ 12 కిలోమీటర్ల వరకు అయితే ప్రస్తుతం లోపల వెళ్తుంది. దానికి సంబంధించి కూడా వైపు కొనసాగుతున్నాయి.